సార్ నమస్తే సార్. నమస్తే అండి. రాజేశ్వర్ రెడ్డి గారు, చాలా మందికి ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవాలో తెలుసు, అదేవిధంగా సేవింగ్స్ ఎలా చేసుకోవాలో తెలుసు. సో ప్రతి ఒక్కరి దగ్గర ఒక ప్లాన్ ఉంటుంది. అసలు ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, సేవింగ్స్ ఎలా చేయాలి, సో పొదుపు ఎలా ఉండాలి, మదుపు ఎలా ఉండాలో అందరికీ తెలుసు. బట్ అది ఇంప్లిమెంట్ చేద్దాము, అది ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్న సమయానికి వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. సో అంటే ఎప్పటి నుంచో ఒక ప్లానింగ్ ఉంటుంది, దానికి సంబంధించి అందరినీ కలుస్తారు, అడ్వైజర్స్ అందరి దగ్గరికి వెళ్ళి దాని గురించిన ఇన్ఫర్మేషన్ సేకరించుకుంటారు. బట్ అది ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్న సమయానికి మాత్రం వాళ్ళ దగ్గర చేతిలో డబ్బు ఉండదు. సో ఎందుకు ఇలాంటి ఇబ్బంది అనేది వస్తుందంటారు? అసలు ఈ క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అంటారు? అసలు దీని గురించి మన ఆడియన్స్కు క్రిస్టల్ క్లియర్గా తెలియజేయగలరు? మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ అండి. చాలామంది ఇన్వెస్టర్స్ ఉంటారు, న్యూ ఇన్వెస్టర్స్ అనుకోండి, ఆర్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు కొంతమంది. అంత ప్లానింగ్ అంతా కరెక్ట్గా ఉంటుంది, దాని మీద చాలా టైం స్పెండ్ చేస్తారు, ప్లాన్ ప్రిపేర్ చేస్తారు, ఇందులో ఇన్వెస్ట్ చేయాలి, అంత ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ కొంతమంది ఏమవుతుంది, అసలు ఇన్వెస్ట్ చేద్దామంటే డబ్బులు ఉండవు. ఇంకొంతమంది ఏమవుతుంది, ఒక సర్టన్ పీరియడ్ ఇన్వెస్ట్ చేస్తారు, మేబీ కొంతమంది 3 months 6 months 1 year స్టాప్ చేస్తారు, డ్రాప్ అయిపోతుంటారు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఆ క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ వాళ్ళది సరిగా లేదు. క్యాష్ ఫ్లో అంటే ఏంటి? ఇన్కమ్ ఎక్స్పెన్సెస్. ఈ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ ఈ రెండింటిని మేనేజ్ చేయడము రావట్లేదు. ఎందుకంటే ఇది బేస్ అండి. ఏ ఫైనాన్షియల్ ప్లానింగ్ అయినా, రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకున్న, ఏ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేయాలన్నా క్యాష్ ఫ్లో ఈజ్ ద బేసిక్ థింగ్. డబ్బులే లేకుంటే ఇంకా మనం ప్లాన్ ఎందుకు లేదు, ఇంకా ఏం చేయలేము. జస్ట్ అది డ్రీమ్గానే ఉంటుంది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే మన దగ్గర డబ్బులు ఉండాలి. ఈ బేసిక్ థింగ్ని కనుక మనం కరెక్ట్ చేసుకుంటే ఆ నెక్స్ట్ స్టెప్లో మనకు ఆ ప్లానింగ్ అనేది అన్ఇంటరప్టెడ్గా వెళ్ళిపోతుంటుంది. అంటే ఆ ఇన్కమ్ని ఎక్స్పెన్సెస్ని ప్రాపర్గా మేనేజ్ చేయాలి. ఓకే. సో ఎందుకు అవుతుంది, ఎందుకు మేనేజ్ చేయలేకపోతున్నారు ఈ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ అనేది మనము ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ప్రాబ్లీ కొంతమంది ఒక్కొక్క ఇన్వెస్టర్కి ఒక్కొక్క పాయింట్ అందులో అరే ఇది నాకు జరిగింది అనే ఫీలింగ్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ అన్నాం మనం, క్యాష్ ఫ్లో అన్నప్పుడు ఇన్కమ్ ఎక్స్పెన్సెస్. ఇన్కమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, కొందరికి శాలరీతో పాటు హౌస్ రెంటల్ ఇన్కమ్ అని, ఆర్ బోనస్. ఇప్పుడు కంపెనీలో ఏదైనా సాలరీడ్ ఉంటే ఇన్సెంటివ్స్ అని, బోనస్ అని. సో బిజినెస్ ఉన్నప్పుడు రెంటల్ ఇన్కమ్ కూడా యాడ్ అవ్వచ్చు. ఇంకొంతమందికి ఎఫ్డీస్ ఉన్నప్పుడు ఎఫ్డీస్ ఇంట్రెస్ట్ రావడము. సో ఇట్లాంటి డిఫరెంట్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి. అందరికీ తెలుసు అది. ఒకవేళ సపోజ్ ఒక ఏ పర్సన్ ఉన్నాడు అంటే ఆయనకి ఎన్ని ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి, ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది పర్ఫెక్ట్గా చెప్తాడు. ఈ నెల మీకు ఎంత వస్తుంది అంటే పర్ఫెక్ట్గా చెప్తాడు. బట్ ఎక్స్పెన్సెస్కి వచ్చేసరికి అంత పర్ఫెక్షన్ ఉండదు. ఎవరైతే క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ సరిగా లేదో వాళ్ళ దగ్గర ఎన్ని ఎక్స్పెన్సెస్ అవుతుంది, ఎంత అవుతుంది, ఎక్కడ ఎంత పోతుంది అనే పర్ఫెక్షన్ ఉండదు. సో అందువల్ల ఈ క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ ప్రాబ్లం వస్తుంది. సో దీన్ని మనం సెట్ చేయాలంటే ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక బడ్జెట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకోటి, ఈ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్లో డిస్టర్బెన్స్ వల్ల ఎందుకు వస్తుంది డిస్టర్బెన్సెస్ అంటే, ఈ డిస్టర్బెన్స్ రావడం వల్ల మనము ట్యాక్స్ ప్లానింగ్ ప్రాపర్ ఉండదు, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ప్రాపర్ ఉండదు, ఇన్సూరెన్స్ ప్లానింగ్ ప్రాపర్గా ఉండదు. ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి. సో మనము దాన్ని డీప్గా డిగ్ చేస్తే కనుక ఎక్స్పెన్సెస్ని మనం ఏం చేయాలి అని అంటే, ఎయిదర్ ఎవరి కన్వీనియన్స్ వాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యూజింగ్ ల్యాప్టాప్స్. లేదు, ల్యాప్టాప్స్ యూజ్ చేయని వాళ్ళు యూజ్ పెన్ అండ్ పేపర్. మీరు ఎక్స్పెన్సెస్ ఎక్కడెక్కడ పోతున్నాయి రాయండి. జస్ట్ లైక్ దట్ ఎక్స్పెన్సెస్ ఎక్కడెక్కడ పోతున్నాయి అని అంటే మనకు మళ్ళీ ఆ క్లారిటీ ఉండదు. ఎక్స్పెన్సెస్ని మీరు 5 కేటగిరీస్ కింద డివైడ్ చేయండి. ఓకే. ఏంటవి? హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అంటే రెంట్, గ్రాసరీస్ కొనడము, మొబైల్, ఇంటర్నెట్ బిల్లు, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, మిల్క్, ఇలాంటివి అంటే మన హౌస్ హోల్డ్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్. ఇవన్నీ నోట్ డౌన్ చేసుకుంటే ఒక ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ వస్తుంది. ఇవి మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటాయండి. అంటే ఓ నెల 10,000 అయ్యి ఓ నెల 20,000కి వెళ్ళదు. 10,000 అయిన చోట మేబీ 9,000 అవుతుంది నెక్స్ట్ మంత్, లేదా 11,000, 1,000-2,000 తేడా ఉంటుంది. ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ అని ఉంటుంది. లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? మన లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసే ఎక్స్పెన్స్. షాపింగ్ అనుకోండి, బయింగ్ గ్యాడ్జెట్స్, హోటల్స్, ట్రావెల్, ఇలాంటివన్నీ ఏమవుతుంది అంటే
ఫిక్స్డ్ ఉండవు, ఒక నెల ఫిక్స్డ్ ఉండవు, చేంజ్ అవుతూ ఉంటాయి. సో అది మన కంట్రోల్లో ఉండదు. సరే, దాన్ని కూడా ఆన్ అండ్ యావరేజ్ ఇయర్లీ ఎంత అవుతుంది అని క్యాల్కులేట్ చేసి మంత్లీ అక్కడ వేయండి. తర్వాత డిపెండెంట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అంటే మన పిల్లల ఫీజు ఆర్ పేరెంట్స్కి మెడిసిన్స్ అనుకోండి, సపోర్ట్ ఇది. తర్వాత ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, వీటి ప్రీమియమ్స్. తర్వాత లోన్ ఈఎంఐస్ కూడా ఫిక్స్డ్. సో ఈ 5 కేటగిరీస్లో హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ ఫిక్స్డ్, డిపెండెంట్ ఎక్స్పెన్సెస్ ఫిక్స్డ్, లోన్ ఈఎంఐస్ ఫిక్స్డ్, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఫిక్స్డ్. కొంచెం అటు ఇటు తేడా వస్తుంది అంటే లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్. సో ఈ ఎక్స్పెన్సెస్ని మనం రాసినప్పుడు మనకు అక్కడ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ఏమేమి వెళ్తున్నాయి అనేది తెలుస్తుంది. మరి దీన్ని కంట్రోల్ చేయడం ఎలా? సో అనవసర వృధా ఖర్చుల్ని ఏ విధంగా అవాయిడ్ చేసుకోవాలి, ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలి అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. ఒక పెన్ను పేపర్ పెట్టి రాసుకొని చేసుకోవాలి. సో రాసుకున్నాక ఐడెంటిఫై చేస్తున్నాం, మరి దాన్ని సాల్వ్ చేయడం ఎలా? ఐడెంటిఫై చేసాం. సో ఐడెంటిఫై చేసినప్పుడు ఎవ్రీబడి విల్ హ్యావ్ ద సేమ్ ఇష్యూ విత్ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్. దానికి మనం ఏం చేయాలి అని అంటే, ఎంత అవుతున్నాయో మనం ఇయర్లీ క్యాల్కులేట్ చేసి దాన్ని మంత్లీ వేసాం కదా, దానికి ఒక లిక్విడ్ ఫండ్, మ్యూచువల్ ఫండ్స్లో లిక్విడ్ ఫండ్స్ అంటారు, వాటిల్లో పెట్టుకుంటే ఇంకా ప్రతిసారి ఎప్పుడు స్పెండ్ చేసినా దాంట్లోంచి తీయాలి. ఓకే. దానివల్ల ఏమవుద్దంటే మనం అక్కడ పెట్టుకున్న ఈ ఈ ఈ స్పెండింగ్ వచ్చింది అంటే అందులోంచే తీయాలి. యూ షుడ్ నాట్ టచ్ యువర్ సాలరీ. సో అందులోంచే తీసినప్పుడు కొంతవరకు మెల్లిమెల్లిగా మనకు అలవాటు అవుతుంది. అలవాటు అయినప్పుడు ఆ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ని మనం అరెస్ట్ చేసే ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి వచ్చేస్తాం. సో అదొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇంకా 2-3 పాయింట్స్ అబ్జర్వ్ చేయాల్సినవి ఏంటంటే, మనము ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ రాస్తున్నప్పుడు కొంతమందికి ఇన్సూరెన్స్లో హై ప్రీమియమ్స్ కట్టి ఉంటారు. సో అది జాగ్రత్త పడాలి. అవును. సో ఎందుకంటే హై ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కట్టి వల్ల టోటల్ క్యాష్ ఫ్లో డిస్టర్బెన్స్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. ఇంకొన్ని కేసెస్లో ఈఎంఐస్ ఎక్కువ ఉంటాయి. ₹1,00,000 వస్తే 70,000 ఈఎంఐలు పోతాయి. అవును. సో అదొక జాగ్రత్త. అంటే మన ఎట్లా ఉండాలంటే 30-30-40, 30%, 30%, 40% అట్లా ఉంటే చాలా బెస్ట్. అంటే 30% హౌస్ హోల్డ్ అండ్ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్, 30% లోన్ ఈఎంఐస్, మిగతా 40 ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టుకోవచ్చు. అవును. మినిమం 25 అయినా ఇన్వెస్ట్మెంట్ కోసం పక్కకు పెట్టాలి. మనం ఈ క్యాష్ ఫ్లో రాస్తేనే అక్కడ ఇన్వెస్ట్మెంట్కి పక్కన పెట్టే సిచ్యువేషన్ వస్తుంది. ఒకవేళ రాయకపోతే అంతా లైఫ్ స్టైల్లో వెళ్ళిపోతుంది. లైఫ్ స్టైల్లో వెళ్ళిపోవడము, లేదా ఇన్సూరెన్స్లో వెళ్ళిపోవడము, లేదా ఈఎంఐస్. సో ఇది ప్రాపర్గా ఎవరి కన్వీనియన్స్ వాళ్ళు ఈ ఎక్స్పెన్సెస్ని డివైడ్ చేసి రాసి దానికి సపరేట్గా ఒక అకౌంట్ ఆర్ లిక్విడ్ ఫండ్ లాంటిది పెట్టుకుంటే మనకు ఈ క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ ప్రాపర్గా ఉంటుంది. ఇది ప్రాపర్గా ఉన్నప్పుడు అప్పుడు మనం ఏ ప్లాన్ చేసినా ట్యాక్స్ ప్లానింగ్ కరెక్ట్గా చేసుకోవచ్చు, ఇన్సూరెన్స్ ప్లానింగ్ కరెక్ట్గా చేసుకోవచ్చు, ఈ ఈఎంఐ కూడా ఎంత ఉండాలో తెలుస్తుంది, అండ్ మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలో కూడా మనకు ఐడియా వచ్చేస్తుంది అక్కడ. సో ఇది ఎవ్రీ ఫ్యామిలీ, నాట్ ఎవ్రీ ఇండివిజువల్, ఎవ్రీ ఫ్యామిలీ ఇద్దరు కూర్చొని ఈ ఎక్స్పెన్సెస్ వేస్తే ఆ క్లారిటీ వస్తుందండి. అప్పుడు యువర్ క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ ఈస్ డన్ అండ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ విల్ నాట్ స్టాప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర్ రెడ్డి గారు. ఇన్వెస్ట్మెంట్ని, సేవింగ్ని ప్రాపర్గా చేసుకుని ముందుకు వెళ్ళాలి అంటే ఎటువంటి ఖర్చుల్ని పక్కన పెట్టుకోవాలి, ఎటువంటి ఖర్చులతో మనం సరైన విధంగా మన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి, క్యాష్ ఫ్లో సరిగా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి అన్ని రకాల అద్భుతమైన అంశాల గురించి మన ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా అందించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే.